హలో ఎవరివన్. ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే మనకి ఒక 1 వీక్ బ్యాక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసినమా. టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు మధ్య హైకోర్టు ఒక 4 వారాల సమయం ఇవ్వాలనేసి తీర్పునిచ్చిందని చెప్పాను కదా. సో దానికి సంబంధించి మనం ఈ రోజు అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ లో మీకు డిఎస్సి టెట్కి మధ్య 4 వారాల గ్యాప్ ఇస్తూ మీకు షెడ్యూల్ అయితే మార్చడం జరిగిందమ్మా. కాబట్టి ఏ టైం టేబుల్ మార్చారు, ఏ డేస్ లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్, ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ అయితే మార్పు చేయడం జరిగింది. పాఠశాల విద్యా కమిషనర్ అయితే వెల్లడి. తెలుసుకుందాం. ఇక్కడ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూల్ ను రూపొందించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6100 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేటువంటి టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించేది ఈ నెల 15 నుంచి ఉపాధి నియామకం కోసం డిఎస్సి పరీక్షల ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులను అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్ష షెడ్యూల్ లో మార్పు చేస్తూ నూతన షెడ్యూల్ అయితే రూపొందించామని సురేష్ కుమార్ వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి, జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండడంతో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా ఒక షెడ్యూల్ అయితే రూపొందించామని ఆయన చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అయితే సూచించారు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు ఒకసారి గమనిద్దాం. మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెక్షన్లు చొప్పున 10 సెక్షన్లు గ్రేడ్ టీచర్ పరీక్షలు అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ, పీజీటీ అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. మార్చి 20 నుంచి పరీక్ష రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హతలు కారని హైకోర్టు ఉత్తర్వులు అయితే నేపథ్యంలో గతంలో ప్రకటించింది. అదేవిధంగా జిఓ 11 లో అర్హతలు మారుస్తూ కొత్తగా జిఓ 22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందులో సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఇంత అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా. సో అక్కడికి వెళ్ళి మీరైతే తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఫైనల్ గా ఇది మనకి ఈ రోజు కొత్త అప్డేట్. ఓకేనా. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.